ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా స్కిన్ గ్లోయింగ్ ఆమ్లా సోప్ ఒకటి చూపిస్తున్నానండి. ఈ సోప్ అనేది యాక్నీ, పింపుల్, డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా దీంట్లో ఏంటేంటి బెనిఫిట్స్ ఉన్నాయని వీడియోలో చెప్తానండి. ఇంట్లోనే ఈజీగా ఆమ్లా సోప్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పదండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా వీడియో ఒక లైక్ చేయండి. దీనికోసం ముందుగా 4 ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి. ఇక్కడ ఫ్రెష్ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను, అంటే ఆమ్లా అయితే తీసేసుకున్నానండి. ఈ విధంగా నేను ఫ్రెష్ ఉసిరికాయలు అనేది లైట్ గా వాష్ చేసేసుకున్నాక అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ కి అయితే కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీరు కావాలంటే తురిమేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కి అయితే మొత్తాన్ని కూడా కట్ చేసేసుకున్నాక మీకు చూపిస్తానండి. ఈ ఉసిరికాయలు అనేది యూజ్ చేయడం వల్ల ఇందులో విటమిన్ సి అనేది రిచ్ గా ఉంటుంది. దీనివల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. స్కిన్ మీద ఎలాంటి యాక్నీ, పింపుల్, డార్క్ స్పాట్ ని తగ్గిస్తుంది. అలాగే మన స్కిన్ మీద ఉన్న ఏజింగ్ ని, అంటే రింకిల్స్ ని తగ్గించి యంగ్ గా, మన స్కిన్ యంగ్ గా కనిపించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అదే విధంగా మన స్కిన్ లో ఉన్న డెడ్ లేయర్ ని రిమూవ్ చేసి హెల్దీ స్కిన్ ని ఉంచడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది ఉసిరికాయ అనేది. అదే విధంగా ఇలా చిన్న చిన్న పీసెస్ గా ఉసిరికాయలు అనేది కట్ చేసేసుకున్నాక ఒక చిన్న మిక్సీ జార్ లో అయితే వేసేసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లా అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ మిక్సీ అయితే వేసేసుకుని చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారా, ఇదే విధంగా ఫైన్ పేస్ట్ లా అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పేస్ట్ లా అయితే చేసేసుకుని ఇప్పుడు ఇది స్ట్రైన్ చేసేసుకోవాలండి. మీరు స్ట్రైనర్ తో అయినా స్ట్రైన్ చేసేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక క్లాత్ తో అయినా చాలా చక్కగా వడకట్టేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా మనం స్ట్రైన్ చేసేసుకున్నాక ఇక్కడ మనకి పిప్ అనేది మిగిలింది కదండి, ఇది పారేకండి, పక్కన పెట్టేసుకోండి. దీంతో ఏం చేయాలి అనేది వీడియోలో చెప్తాను. చూస్తున్నారా, ఇదే విధంగా మనం జ్యూస్ అనేది సెపరేట్ చేసేసుకున్నాం కదండి. ఈ జ్యూస్ అనేది మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. అదే విధంగా ఇక్కడ సోప్ బేస్ అయితే తీసేసుకున్నానండి. చాలా మంది అయితే అడుగుతున్నారు సోప్ బేస్ ఎక్కడ తీసుకుంటున్నావు అక్క అనేసి. నేనైతే ఆన్లైన్ తీసుకుంటున్నానండి. మీకు బయట మార్కెట్లో అయినా దొరుకుతున్నాయి. ఇప్పుడు మీకు దొరకకపోతే కనుక మీరు ఆన్లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గ్లీజరిన్ ఎక్కువ ఉన్న ఎలాంటి సోప్ అయినా యూజ్ చేయొచ్చు అండి. మీకు ఈజీగా దొరికే పియర్ సోప్ అయినా యూజ్ చేయొచ్చు అండి. చూస్తున్నారా, ఇదే విధంగా చిన్న చిన్న పీసెస్ కి అయితే సోప్ బేస్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారా, మీది డ్రై స్కిన్ అయితే కనుక మీరు ఈ ప్లేస్ లో గోట్ మిల్క్ సోప్ బేస్ అయినా యూజ్ చేయొచ్చు అండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కనుక ఇలా సోప్ బేస్ మాత్రమే యూజ్ చేయండి. గోట్ మిల్క్ సోప్ బేస్ లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా యాక్నీ, పింపుల్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అందుకని మీరు గ్లిజరిన్ ఉన్న ఇలాంటి సోప్ బేస్ అయితే యూజ్ చేయండి. ఇదే విధంగా కట్ చేసేసుకున్నాక ఒక చిన్న కడాయి అయితే తీసేసుకుని ఈ కడాయిలో అయితే వేసేసుకుని ఇప్పుడు మనం ఇది మెల్ట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా, ఇదే విధంగా డబల్ బాయిలర్ మెథడ్ లో అయితే మనం ఇది మెల్ట్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో చాలా సోప్స్ వీడియో అనేది ఉన్నాయండి. చూడాలనుకుంటే కనుక ఒకసారి ఎండ్ కార్డ్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. చూస్తున్నారా, ఇదే విధంగా సోప్ బేస్ అనేది చాలా చక్కగా జస్ట్ 2 minutes లో మీకు మెల్ట్ అయిపోతుంది. డైరెక్ట్ గా గ్యాస్ మీద అస్సలు పెట్టకండి. ఇలా డబల్ బాయిలర్ మెథడ్ లో మాత్రమే మెల్ట్ చేసేసుకోండి. ఈ విధంగా మెల్ట్ అయ్యాక మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న ఆమ్లా జ్యూస్ కూడా ఇందులోనే వేసేసుకోండి. నేనైతే 4 tablespoon వరకు జ్యూస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారా, ఇదే విధంగా చాలా చక్కగా మెల్ట్ అయిపోయింది కదండి సోప్ బేస్ అనేది. చూస్తున్నారా, ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ మీకు సోప్ బేస్ అనేది క్యూబ్స్ అనేవి ఉన్నాయి. అయినా ఒక 2 minutes లో మీకు మొత్తాన్ని కూడా మెల్ట్ అయిపోతుందండి. చూస్తున్నారా, ఇలా మొత్తం మెల్ట్ అయ్యాక ఇందులోనే 1 tablespoon వరకు హనీ యాడ్ చేస్తున్నానండి, అంటే తేనె అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చండి. అదే విధంగా ఇందులో కొంచెం ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే అండి. మీకు కలర్ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేయండి, లేదు అనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు. జస్ట్ కలర్ కోసం మాత్రమే ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకుని ఇది ఇప్పుడు మనము సిలికాన్ మౌల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మీ దగ్గర సిలికాన్ మౌల్ ఉంటే సిలికాన్ మౌల్ యాడ్ చేయండి, లేదు అనుకుంటే ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్లో కానీ, లేదు అనుకుంటే ఒక స్టీల్ బౌల్లో కానీ, లేదు ఐస్ క్రీమ్ కప్పులు ఉంటాయి కదా, అందులో అయినా మీరు ఈజీగా వేసేసుకోవచ్చు అండి. ఇదే విధంగా నా దగ్గర సిలికాన్ మౌల్ ఉంది కాబట్టి నేను ఇందులో సిలికాన్ మౌల్ అయితే వేసేసుకున్నానండి. చూస్తున్నారా, ఎంత చక్కగా మనకి లిక్విడ్ అనేది సిలికాన్ మౌల్ అయితే వచ్చేసింది కదండి. ఈ విధంగా వేసుకున్నాక ఒక గంట లేదా 2 గంటల తర్వాత అయితే మీకు చూపిస్తానండి. ఇది మొత్తాన్ని బాగా సెట్ అయ్యాక అయితే మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇది సెట్ అయ్యే లోపల మనము ఆల్రెడీ జ్యూస్ అలాగే ఆమ్లా పిప్పు అనేది పక్కన పెట్టేసుకున్నాం కదండి. అది ఇప్పుడు ఏం చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను పదండి. ముందుగా మనం ఆల్రెడీ జ్యూస్
జ్యూస్ అనేది పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఆమ్లా జ్యూస్ అనేది, అదైతే మనం సిలికాన్ బేస్ ఐస్ రోలర్ లో అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనము ఆమ్లా జ్యూస్ అనేది ఇలా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇలా ఐస్ రోలర్ అనేది లేకపోతే కనుక మీరు స్కిప్ చేసేవచ్చండి. జస్ట్ నార్మల్ గా ఐస్ క్యూబ్స్ అయితే పెట్టేసుకుంటాం కదా, అందులోనే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇదే విధంగా ఇక్కడ ఒక క్యాప్ లా అయితే ఇస్తున్నారు కదా, ఇందులో మనము వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇది ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదండి, కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అదే విధంగా ఇందులో మీరు ఆమ్లా అంతే కాదండి, చాలా రకాల జ్యూస్ అయితే యాడ్ చేసేసుకుని మీరు ఫేస్ రోలర్ లా అయితే యాడ్ చేసేసుకోవచ్చు. స్కిన్ చాలా బాగుంటుంది, స్కిన్ టోన్ పెరుగుతుంది, అదే విధంగా స్కిన్ టైట్ గా అవుతుంది, స్కిన్ మీద ఉన్న యాక్ని పింపుల్ ని తగ్గిస్తుంది. అదే విధంగా మన స్కిన్ అనేది హెల్తీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. స్కిన్ కలర్ చేంజ్ అవడం లేదు, స్కిన్ చాలా డార్క్ గా ఉంది అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఇలా ఐస్ రోలర్ అనేది ట్రై చేయండి. మీ దగ్గర ఐస్ రోలర్ లేకపోతే కనుక ఐస్ క్యూబ్స్ తో అయినా ఇలా ట్రై చేయండి. అస్సలు ఆమ్లా అనేది మీరు అసలు వేస్ట్ చేయకండి, ఎందుకంటే దీంట్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా యూజ్ చేయండి. ఇలా మీరు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు అండి. నైట్ ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నారంటే మార్నింగ్ ఇలా మీకు ఐస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీరు ఈజీగా అయితే మార్నింగ్ అయితే యూజ్ చేయొచ్చు అండి. అదే విధంగా మీకు పిప్ అనేది పక్కన పెట్టేసుకున్నాను కదండి, ఆమ్లా పిప్ అనేది, అది కూడా మీకు ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మనం మిక్సీ వేసుకున్నాం కదండి, అందులోనే ఈ పిప్ అనేది యాడ్ చేసేసుకుని ఇందులోనే మనం ఇంకొక 2 ఉసిరికాయలు అనేది కట్ చేసి వేసుకున్నానండి. అదే విధంగా కొంచెం అల్లం కూడా వేసుకున్నాను. 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకుని మిక్సీ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ మనము ఆమ్లా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఏంటి ఈ పిప్పు యూజ్ చేస్తుంది అని అనుకోకండి, ఇందులో ఏమీ కలపలేదు కాబట్టి మనం ఈజీగా జ్యూస్లు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ వేసుకున్నాం కాబట్టి ఆమ్లా జ్యూస్ అనేది ఇంకా చాలానే ఉంటుందండి. అందుకని ఇక్కడ మరొకసారి మిక్సీ వేసుకుని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. చూస్తున్నారా ఎన్ని విధాలుగా అయితే మనకి యూజ్ అవుతుంది. అదే విధంగా మన స్కిన్ టోన్ ని పెంచుతుంది, స్కిన్ బాగుంటుంది, స్కిన్ హెల్తీగా ఉంచుతుంది. అదే విధంగా మనకి డీప్ క్లీనింగ్ చేసి మన స్కిన్ అనేది హెల్తీగా ఉంచుతుంది, హెయిర్ బాగుంటుంది. అదే విధంగా మన ఈ జ్యూస్ తాగడం వల్ల మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది, హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, అలాగే వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇదే విధంగా జ్యూస్ అనేది తీసుకోగలిగితే మనకి చాలా అంటే చాలా మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. స్కిన్ హెయిర్ హెల్త్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది యూజ్ చేయడం వల్ల, ఈ జ్యూస్ అనేది తాగడం వల్ల మనం ఇలాగా స్కిన్ కి పై నుండి అప్లై చేయడం వల్ల 50% రిజల్ట్ వస్తే, మీరు ఇలా డిఫరెంట్ జ్యూస్ తీసుకుని తాగడం వల్ల 100% అయితే రిజల్ట్ అయితే వస్తుందండి. ఈ ఆమ్లా జ్యూస్ అని కాదు, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, అదే విధంగా చాలా రకాల మనం జ్యూస్ అనేది ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకోవచ్చు అండి. స్కిన్ గ్లోగా ఉండాలి, స్కిన్ టోన్ ని పెంచాలి, హెల్తీగా మనం స్కిన్ టోన్ ని పెంచాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ జ్యూస్ అనేది ట్రై చేయండి. డెఫినెట్ గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా మిక్సీ వేసుకున్నాక ఇలా జ్యూస్ అనేది స్ట్రైన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే హాఫ్ లెమన్ అయితే వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇవన్నీ కూడా మన స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. చూస్తున్నారా చాలా చక్కగా మనము జ్యూస్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పదండి మనం సోప్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇవి ఎలా సెట్ అయ్యాయి, ఎంత చక్కగా వచ్చాయి అనేది మీకు చూపిస్తాను. చూస్తున్నారు ఇక్కడ మీకు 2 గంటల తర్వాత అయితే మీకు ఇక్కడ సోప్ అనేది చూపిస్తున్నాను. ఎంత చక్కగా అయితే సెట్ అయిపోయాయి కదండి సోప్స్ అనేవి, చాలా చక్కగా గట్టిగా వచ్చేసాయి కదా. నేను ఇక్కడ 3 చేశాను కదండి, మీరు 2 చేసుకోండి సోప్ అనేది. ఎందుకంటే నేను ఇక్కడ మీకు చూపించడం కదండి కొంచెం తిన్నుగా అయితే వేసేసుకొని 3 చేసేసాను. మీరు కొంచెం థిక్గా వేసుకోండి, 2 చేసేసుకోండి. పర్ఫెక్ట్ గా మీకు బయటని తెచ్చిన సోప్ లా అయితే ఉంటాయి. చాలా మంది నురగ రావడం లేదని అడుగుతున్నారండి. మనం బయట తెచ్చుకున్న సోప్ లో చాలా కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారండి. మనం ఇక్కడ ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా న్యాచురల్ గానే చేసాం కాబట్టి ఇందులో అంతగా నురగ రాదండి, చాలా కొద్దిగా అయితే వస్తుంది. చూస్తున్నారా ఇదే విధంగా మనము సోప్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం హ్యాండ్ మేడ్ అయితే యూజ్ చేసి చూపిస్తాను మీకు వెంటనే అనేది నురగ అనేది రాదండి. కొంచెం మీకు రఫ్ చేసే కొద్దీ మీకు నురగ అనేది
చాలా చక్కగా వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. చూడాలనుకుంటే కనుక డెఫినెట్గా ఒకసారి చెక్ చేసేయండి. చూస్తున్నారా, మీకు ఎంత చక్కగా నూరగనేది వస్తుంది కదండి. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇది మీరు 4 months వరకు ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.